వెల్కమ్ టు ఐటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇది తమిళనాడు, ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదు అన్న ముఖ్యమంత్రి స్టాలిన్. అహంకారం కలిగిన ఏ పార్టీకి అవకాశం రాదన్న స్టాలిన్. అలాంటి ఏ రాజకీయ శక్తినైనా ప్రతిఘటిస్తామన్న స్టాలిన్. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని వ్యాఖ్య. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటుతో తేల్చి చెప్పారన్న కేటీఆర్. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ హర్షం. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. గ్యారంటీల అమల్లో వైఫల్యమే కాంగ్రెస్ ఓటమికి కారణమన్న కేటీఆర్. తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్. కేతిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అక్రమ నిర్మాణాలు నిరూపిస్తే కూల్చేందుకు సిద్ధమని ప్రకటన. రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతి పత్రం ఇస్తామన్న జేసీ. నూతన సీఐసీగా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం. 9 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సీఐసీ పని ప్రారంభం. పారదర్శకతకు బలం చేకూర్చే కొత్త నియామకాలు. సమాచార హక్కు అమలుకు కొత్త ఊపిరి. పంచాయతీ ఫలితాలే సీఎం పనితీరుకు సాక్ష్యమన్న జూపల్లి. గ్రామీణ అభివృద్ధిపై ప్రజల ముద్ర వేశారని వెల్లడి. సంక్షేమమే కాంగ్రెస్ విజయానికి కారణమని వ్యాఖ్య. గ్రామ పంచాయతీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ. గెలిచిన సర్పంచ్లకు అన్ని విధాలా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి చర్యలకు భయపడొద్దని సర్పంచ్లకు భరోసా ఇచ్చారు. మీకు రావాల్సిన నిధులను మోదీ గాని రేవంత్ రెడ్డి గాని ఆపలేరని, అది మీ హక్కు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం మీకు రక్షణ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. ఏ సమస్య వచ్చినా లీగల్ సెల్ మీకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా అయ్యా కూడా ఆపలేడు. అది కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి, నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది. మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి. వెంటనే కోర్టుకు పోవాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఎర్ర కాలువ పక్కన రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రైవేట్ యజమానుల నుంచి 7 మీటర్ల స్థలాన్ని చట్టబద్దంగానే తీసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ ప్లాట్లపై పెద్దారెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. లేని పక్షంలో తమ కౌన్సిలర్లు పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద ధర్నాకు దిగుతారని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజాభివృద్ధి కోసమే రోడ్డు నిర్మాణం చేపట్టామని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలతో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని సూచించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏం చేసినాడు ఆయన? డబ్బులు వచ్చిన ఆర్ఎండ్లు ఏం తెలియక ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు ఉన్నంత ఉందో అది పెద్దదే, ఇది రోడ్డు పెద్ద. చూడండి కాలు, అసలు కానీ కాలు ఎట్లా పోతుంది దిగుతుంది. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు, ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది. పోయి కాలు వెంబడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి.
ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. తెస్తాం. ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమై చేసుకుంటే ఈయన ఎవరు చేసుకో. ఎన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు నింది ఇదంతా ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉన్నారు. మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినది. అది కూడా వాళ్ళదే. కాలం పోయే కొద్దీ మనం అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇదైపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలం. అవతల ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నారు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం. ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తాం. ఆడ డబుల్ రోడా, ఇది సింగిల్ రోడే కదా. సింగిల్ రోడే డబుల్ రోడ్? సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినా కాలం కనిపిస్తుంది కదా. ఆడ బూడ్చిన ఆడలేవు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు? 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆచరించారని అంటారు. నువ్వు రేపు నిరూపించాలా. ఊరికి ఏదో అబద్ధాలు వేస్తే ఒప్పుకోరు. రేపు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర, అది విగ్రహం కూడా కడకల చాలా రోజులే, ఎందుకంటే అది కూడా అనాథ రైట్ కాబట్టి బాగా క్లీన్ చేయించి ఆయన వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌతలు, మా ఉద్యానం. ఆయన ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా, చూపించాలా. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొట్టేపించి ఏదేది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం. ఆయన ప్రకారం ఇంటి కూడా కనపడుతుంది. ఇది ఆకిపోయింది. ప్లాట్లు వేసినారు. నాకు తెలుసు ప్లాట్ ఆట వరకే ఉండేది. ఈ ముందుకు వచ్చేస్తా కదా. వీళ్ళ వాళ్ళే ఇద్దరు, నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఆక్యుపై చేసినారు. ఎవరు ఆక్యుపై చేయాలి. రైట్ అమ్మా. రేపు పొద్దున్నే 10 గంటలకి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి పోయి వాళ్ళ పెద్ద ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటాం. రెవెన్యూ వాళ్ళు ఆయన వచ్చి జవాబు చెప్పేద్దాం. రైట్ మా. థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చినారు. థ్యాంక్ యూ. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారని అన్నారు. చింతలపాలెం, మఠంపల్లి, గెరడపల్లి, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎన్ని దౌర్జన్యాలు జరిగినా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓవైపు పోలింగ్ జరుగుతుంటే ఓటుకే పోనీయకుండా ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరిడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్ నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుడు, మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని, బైండ్ ఎవరని, కేసులున్న వాళ్ళే ఊళ్ళో ఉన్నారు, రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చేమో మీరు బృందం కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం చేసినా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెరవకుండా పోరాటం చేస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. పర్టికులర్ గా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత పాలనలో జరిగిన తప్పులను ప్రజలు గుర్తించారని, అందుకే కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు ప్రజల విశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఎప్పటికీ రాజీ పడదని తెలిపారు. పార్టీ నాయకత్వం సమష్టిగా పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి విమర్శలు చేసే రాజకీయాలకు కాలం చెల్లిందని సత్యం శ్రీరంగం వ్యాఖ్యానించారు. రోజులు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది, దాచుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చినాక, స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి చేయనంత వ్యవస్థలు ధ్వంసం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా దోచుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నెత్తి నోరు పట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా అనేక పర్యాయాలు అనేక వేదికల మీద ఇదే చెప్పాం, మళ్ళీ చెప్పాం. అప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాట నమ్మారు, మాకు అధికారాన్ని ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కక్షపూరితంగా వ్యవహరించకుండా కానూను ప్రకారం సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఏ రోజైతే ప్రభాకర్ రావు నేను నిలబెడతాం దోషిగా అన్నాడు, ఈ రోజు ప్రభాకర్ రావు దోషిగా పోలీసుల ముందు నిలబడి ఉన్నాడు. ప్రజెంట్ ఈ క్షణం కూడా ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నారు. కేటీఆర్ చేసిన అవినీతి మీద ఉన్నాం, మేము ఎక్కడ కక్షపూర్తిగా వ్యవహరించకుండా సిస్టమేటిక్గా పోతున్నాం. అదే పరిస్థితిలో ఈరోజు గవర్నర్ ఆమోదించాడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది, కేటీఆర్ కూడా తీస్తున్నాం. ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు, నిన్న లక్షల కోట్లు అవినీతి జరిగింది, భూములు ఆక్రమించుకున్నారు, 100 ఎకరాలు 400 ఎకరాలు 300 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే పేర్లు, ఎంపీల పేర్లు, మాజీ మంత్రుల పేరు, వాళ్ళ బావ పేర్లు, అన్ని పేర్లు చెప్తుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, కవితే చెప్తుంది. ఆ రోజు ఒక్కడే మాట చెప్పింది కవిత గారు, నేను టాస్ వేసాను ఇప్పుడు మొదలుపెట్టానని. ఆ టాస్ పైన ఆగిపోయింది, మళ్ళీ కింద పడలా. మరి 4 రోజులు అయింది వాళ్ళకి. టాస్ కింద పడాలి, ఆమె టెస్ట్ మ్యాచ్ ప్రారంభించాలి. ఆ టెస్ట్ మ్యాచ్లో కవిత గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అమ్మ, మీరు జ్ఞానోదయం అయ్యి మీరు దోచుకుంది కాకుండా మిగతా వాళ్ళు దోచుకుంది అన్నీ కూడా బయట పెట్టాలి. ఆ టెస్ట్ మ్యాచ్ తొందరగా ప్రారంభించాలి. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆ దొంగలు, అవినీతి పరులు, అన్నాడు ఆడు చూస్తున్నారు, ఈడు చూస్తున్నారు, చాడు చూస్తున్నారు, వాళ్ళందరి పేర్లు మీరు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. వాళ్ళ అవినీతిలో మీ భాగస్వామి ఉంది. పోనీ నీ సంగతి తర్వాత అయినా మీ ఎమ్మెల్యేలు, మీ అన్న, మీ నాయన, మీ బావ, మీ పెద్దన్న సంతోష్ రావు గారు, వీళ్ళందరి అవినీతి కూడా బయటకు రావాలి. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం అవన్నీ జరగాలి. వాటి మీద ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మీ దృష్టికి తేదలుచుకున్నాం. మిత్రులారా, ఆ మాట్లాడుతూ మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడింది. మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు అవినీతి గురించి, టీడీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పీపీపీ విధానం పేరుతో ప్రజాధనం ప్రైవేట్ సంస్థలకు లాభపడేలా మారుతోందని విమర్శించారు. మెడికల్ విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఫీజుల నియంత్రణ, సీట్ల పంపిణీ, మౌలిక సదుపాయాలపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపకుండా వైద్య విద్యను ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో పారదర్శకత లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే స్పందించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పెట్టిన సిబిఐటీలో చదువుకున్నారు, అదే హైదరాబాద్లో పెట్టిన గోకరాజు గంగరాజు గారు చదువుకున్నారు, అదే హైదరాబాద్లో పెట్టిన 100 కాలేజీల్లో అదే కాంగ్రెస్ నాయకులు చదువుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు మేము పీపీపీ మోడ్లో నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రారంభిస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్న కాలేజీల్లోనే ఈ వైసీపీ నాయకుల పిల్లలు చదువుకోవాలని మేము కోరుకుంటాం. అందరూ చదువుకోవాలి. చదువుకోకుండా ఇట్లాంటి ర్యాలీలు గీళ్ళు చేయకని ముందు చదువుకోండి, చదువుకున్న తర్వాత రాజకీయాల్లో రండి. సో ఈ పిల్లలందరూ కూడా, ఈ వైసీపీ నాయకుల పిల్లలందరూ కూడా రేపు పెట్టబోయే పీపీపీ మోడ్లో పెట్టబోయే మెడికల్ కాలేజీలోనే చదువుకోబోతున్నారు. ఈరోజు మొన్నటిదాకా ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చెప్తుంది అంటూ వచ్చారు. కాదు, ఈరోజు కేంద్ర పార్లమెంటు చెప్పింది. 31 మంది ఎంపీలు ఉన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 75,000 if the target of 75,000 doctors in the next 5 years has to be fulfilled, invariably it needs
పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అలాగే దీన్ని అనుసరించే 2-3 నెలల ముందే మేము దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం ఈ మోడ్లో పోతేనే మనం ఈ మెడికల్ కాలేజీలు చేయగలం. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీ చేయగలం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాదంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సూత్రం ఉంది. అది అమరావతి కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, ఏమన్నా సరే అమ్మ పెట్టదు, బయట పోయి అడుక్కొని తినేదు అని అంటే బాగుండదు. ఇట్లాంటి మాట. నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాజ్ కుమార్ గోయల్ తో పాటు మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా ఎంపిక చేసింది. ఈ నియామకాలతో కేంద్ర సమాచార కమిషన్ దాదాపు 9 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయనుంది. పారదర్శకత, సమాచార హక్కు చట్టం అమలులో కీలక పాత్ర పోషించే సీఐసీకి ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం పెంచడంలో సమాచార కమిషన్ పాత్ర ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కమిషనర్లు బాధ్యతలు స్వీకరించడంతో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి వేగం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు సమాచార హక్కు మరింత బలపడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार के से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకున్నదని ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేద వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాల వల్లే కాంగ్రెస్ కు మద్దతు లభించిందని చెప్పారు. ప్రజాప్రభుత్వ విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో మార్పును తీసుకొస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. గత పాలనలో నిర్లక్ష్యం చెందిన గ్రామాలు ఇప్పుడు అభివృద్ది బాట పట్టాయని అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేస్తామని జూపల్లి స్పష్టం చేశారు. ఈ 78 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీజేపీ, బీఆర్ 2 కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసినా కూడా 28 స్థానాలు వచ్చినాయి. అట్లాగే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్లోనే ఇద్దరు మామిళ్ళ కాడ నేనుంటే కింద విత్డ్రా చేసుకోకుండా కారణంగా ఇద్దరు పోటీ చేసిన కారణంగా అందులో అటువంటి 3 గెలవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా 50 కాంగ్రెస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్, బీజేపీ కలిపి వచ్చిన స్థానాలు 28. కోడేరు మండలిలో 14 ఉంటే కాంగ్రెస్ మొత్తం 22 ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 2, మొత్తం 22. అంటే పెద్దకొత్తపల్లిలో మొత్తం 28 ఉంటే 18 కాంగ్రెస్, 10 బీజేపీ, బీఆర్ఎస్. తర్వాత అట్లాగే కొల్లాపూర్ సంబంధించి 18లో 10 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 7, 1 ఇండిపెండెంట్. అట్లాగే పెంటపల్లికి సంబంధించి చెరి 5 రావడం జరిగింది, మొత్తం 10లో. ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో 2 భాగాలు అంటే 2 వంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే 1 వంతు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. ఒక్కొక్కడమైతే మేము పోటీ పడలేమని మొదటి నుంచి ఎట్లయితే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై అభ్యంతరకర నినాదాలు వినిపించాయంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. మోదీని సమాధియత అవుతామనే నినాదాలపై
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ గౌరవానికి విరుద్దమని పేర్కొంటూ సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో జేపీ నడ్డా, లోక్సభలో కిరణ్ రిజిజు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇరు సభల్లోనూ ఈ అంశంపై వాడి వీడి చర్చ జరిగింది. రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయని బీజేపీ ఆరోపించగా, కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడామని సమర్థించుకుంది. ఈ ఘటనతో పార్లమెంటు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రాజకీయ పరస్పర ఆరోపణలతో సభా కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయాయి. मोदी तेरी कब्र खुदेगी, आज नहीं तो कल खुदेगी. ये इस तरीके के नारे की बात रिकॉर्ड पे जा रही है, प्लीज. ये तरीके के नारे कांग्रेस पार्टी के सोच और मानसिकता को दर्शाता है. ये नामदारों के झंझलाहट को स्पष्ट इंगित करता है और साथ में इस तरीके की बात कहना एक प्रधानमंत्री जी के खिलाफ और मृत्यु की कामना करना, यह अपने आप में बहुत ही निंदनीय है. इसके लिए हमारे नेता प्रतिपक्ष और कांग्रेस पार्टी के नेता यहां बैठी हैं, आदरणीय सोनिया गांधी जी, इनको देश से माफी मांगनी चाहिए మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన 5 ఏళ్ల పాటు ఇంటికే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు 6 నెలల ముందే మాత్రమే ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకత్వం ధర్మాన వద్ద లేదని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్న నేతలు ఇప్పుడు ప్రజాసేవ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మాన వర్గం స్పందిస్తోంది. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని దువ్వాడ సూచించారు. ఈ వ్యాఖ్యలతో శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2 వర్గాల మధ్య మాటల యుద్దం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేను చెప్పినవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మనం ఎప్పుడు నేను అంటున్న మాటలన్నీ కూడా సాక్ష్యాధారాలతో చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్, అతి తెలివితేటలు ప్రదర్శించకు. నీ చావు తెలివితేటలు నీకే పరిమితం. ప్రజల అమాయకులు అనుకోకు. ఇవన్నీ గమనిస్తున్నారు. నీ తరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు, తద్వారా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి సహకరించాలని చేస్తున్న ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్వనాశనం చేసిన హీన చరిత్రని ఇది. ఇచ్చాపురం బాగుందా? టెక్కలు బాగుందా? ముక్కలు చేసేసినావు. ఆమదాల వలస సర్వనాశనం చేసేసినావు. కాళింగుల్ని సర్వనాశనం చేసావు. కాపుల్ని సర్వనాశనం చేసావు. పాతపట్నంలో రెడ్డి శాంతి దగ్గర మరో క్యాండిడేట్ని పెడతానని చెప్పి అక్కడ చీలికలు తీసుకొస్తున్నావు. ఎచ్చర్లలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించాలన్న టీటీడీ నిర్ణయం అభినందనీయమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు ఉండాలని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అవకాశం కల్పించే విధంగా ముందస్తు ప్రణాళికలు చేపట్టడం స్వాగతార్హమన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాలపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తుల విశ్వాసాలను కాపాడుతూ ఆలయాల అభివృద్ధి జరగాలని సూచించారు. ధార్మిక కార్యక్రమాల్లో పారదర్శకత, సమన్వయం అవసరమన్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులకు మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే ద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర గృహ నిర్మాణ పథకమే సంక్షేమ పాలనకు స్పష్టమైన నిదర్శనమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
గతంలో ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలకు పూర్తిగా చెక్ పెట్టామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్దిదారులందరికీ నాణ్యమైన ఇల్లు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. దీని అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తే మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకారో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు ఒక్కసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇది ఐకానిక్ బ్రిడ్జ్ లాగా హిందూ కాలేజ్ కూడల దగ్గర నుండి అరండల్ బీఈడి కాలేజ్ వరకు వేయాలని. మీకు ఏ మాత్రం అవగాహన ఉంటే మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం. నిజంగా ఈరోజు మీరు ప్రాపర్టీ లాస్ అవుతాయంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ ఎంతవరకు అవసరమైందో అంతవరకే వాడతారు. దాన్ని బట్టి ఈరోజు వారికి అవసరమైన దానికి లోకల్గా పబ్లిక్ అవసరమైనటువంటి బ్రిడ్జ్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నగరంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. మీరు గుంటూరు నగరంలో ఉంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇది తమిళనాడు, ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదు అన్న ముఖ్యమంత్రి స్టాలిన్. అహంకారం కలిగిన ఏ పార్టీకి అవకాశం రాదన్న స్టాలిన్. అలాంటి ఏ రాజకీయ శక్తినైనా ప్రతిఘటిస్తామన్న స్టాలిన్. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని వ్యాఖ్య. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటుతో తేల్చి చెప్పారన్న కేటీఆర్. 2వ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ హర్షం. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. గ్యారంటీల అమల్లో వైఫల్యమే కాంగ్రెస్ ఓటమికి కారణమన్న కేటీఆర్. తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్. కేతిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అక్రమ నిర్మాణాలు నిరూపిస్తే కూల్చేందుకు సిద్ధమని ప్రకటన. రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతి పత్రం ఇస్తామన్న జేసీ. నూతన సీఐసీగా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం. 9 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సీఐసీ పని ప్రారంభం. పారదర్శకతకు బలం చేకూర్చే కొత్త నియామకాలు. సమాచార హక్కు అమలుకు కొత్త ఊపిరి. పంచాయతీ ఫలితాలే సీఎం పనితీరుకు సాక్ష్యమన్న జూపల్లి. గ్రామీణ అభివృద్ధిపై ప్రజల ముద్ర వేశారని వెల్లడి. సంక్షేమమే కాంగ్రెస్ విజయానికి కారణమని వ్యాఖ్య. గ్రామ పంచాయతీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.